శ్రీమాత్రే నమః. అసలు నరదృష్టి ఉందా? దిష్టి తీయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇంటికి గుమ్మడికాయ కట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చాలా చోట్ల చూడండి, కొత్త బిల్డింగ్ ఏదైనా కట్టారు అని అనుకోండి, దానికి ఏం చేస్తారు, పెద్ద దిష్టి బొమ్మను పెడతారు కదా. మన దృష్టి బిల్డింగ్ మీద కాకుండా ఆ బొమ్మ మీద పడుతుంది. అలాగే బాగా విరగ కాసేసిన పంటను చూసినప్పుడు కూడా అక్కడ ఒక పెద్ద దిష్టి బొమ్మను పెడతారు. అప్పుడు కూడా మన దృష్టి పంట మీద కాకుండా బొమ్మ మీద పడుతుంది. అలాగే కొత్త బళ్ళు కొనుక్కున్నప్పుడు కానీ, కొత్త ఇంటిని కట్టినప్పుడు కానీ, పశువుల మెళ్ళల్లో కానీ ఇలాంటివి ఏదో ఒకటి కడుతూ ఉంటారు. ఎందుకంటే దృష్టి నేరుగా వాటి మీద పడకుండా కాస్త డైవర్ట్ చేయటం కోసం ఇలాంటివన్నీ కడుతూ ఉంటారనమాట. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు, దానికి దిష్టి తగిలింది, ముందు ఉప్పు కళ్ళు కానీ, ఎర్రటి నీళ్లు కానీ, నూనెగుడ్డ కానీ దిష్టి తీసేయండి అని చెప్తారు. ముందు మన ఇంట్లో పెద్దవాళ్ళు సాధారణంగా ఉప్పునే దిష్టి తీసేస్తారు. తీసేసిన తర్వాత చక్కగా ఆ పిల్లలు ఏడుపు మానేస్తారు. అంటే దృష్టి దోషం ఉన్నట్టా లేనట్టా చెప్పండి? ఉన్నట్టే కదా. అయితే దీన్ని చాలామంది నమ్మరు. మన శరీరం ఒక విద్యుత్ కేంద్రం. ఈ శరీరంలో ఎప్పుడు విద్యుత్ పుడుతూనే ఉంటుంది, అలాగే విసర్జన జరుగుతూనే ఉంటుందన్నమాట. అలా జరగాలి, అది ప్రకృతి నియమం. ఒక మనిషికి ఇంకొక మనిషికి ఈ విద్యుత్ ప్రభావం వేరే విధంగా ఉంటుంది. అలాగే మన శరీరం ఏదైతే ఉందో, మన శరీరంలో ఒక్కొక్క చోట కొంత విద్యుత్తు బయటకు వచ్చేస్తుందనమాట. విద్యుత్తు అంటే ఏంటి? శక్తి అని అర్థం అనమాట. అయితే ఈ శక్తి బయటికి వచ్చే వాటిల్లో మన కళ్ళు ముఖ్యంగా ప్రధాన పాత్రని పోషిస్తాయి. అందుకే ఎవరైనా తీక్షణంగా చూస్తూ ఉన్నారు అని అనుకోండి, వెంటనే మనం ఏమంటాం, అలా చూడకండి దిష్టి తగులుతుంది అంటారు. నిజంగా సైన్స్ ప్రకారంగా చూసుకున్నా ఏదైనా సరే అలా తీక్షణంగా చూస్తూ ఉంటే దాని మీద ప్రభావం కనబడుతుంది. 1980వ సంవత్సరంలో బల్జీత్ సింగ్ చప్పల్ అనే ఒక యువకుడు రాయ్పూర్లో ఒక ప్రదర్శన ఇస్తూ ఉంటాడు అందరి ముందు. ఆ ప్రదర్శనలో అతను ఏం చేస్తాడు అంటే దూది వైపు చాలా తీక్షణంగా చూస్తూ ఉంటాడనమాట. ఆ దూది మండిపోతుంది. అలాగే ఇతను లండన్లో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనలో కూడా ఇలాంటిది చేసి చూపించాడనమాట. అయితే దీన్ని అందరూ మ్యాజిక్ అంటారు. కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన దృష్టి ఉంటుంది. ఒకళ్ళలో తీవ్రమైన దృష్టి ఉంటుంది, కొంతమందిలో చాలా సాత్వికంగా ఉంటుంది, కొంతమందిలో చాలా ఆకర్షణీయమైన దృష్టి ఉంటుంది. ఆ ఆకర్షణీయమైన దృష్టి ప్రభావం చేత వాళ్ళు ఏం చేస్తారు అంటే వశీకరణ విద్యను నేర్చుకుంటారు. కొంతమందికి బై బర్త్ ఇలా అట్రాక్ట్ చేసుకునే గుణం వస్తూ ఉంటుంది. వాళ్ళని పక్కన పెట్టేస్తే అసలు ఈ దృష్టి తీయటం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఒక చోట బాగా రేడియేషన్ ఉంది అని చెప్తారు. ఆ రేడియేషన్ అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఏవైనా ప్రత్యేకమైన పరికరాలతో గనక దాన్ని కొలిచినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది. కంటికి కనిపించట్లేదు కాబట్టి అక్కడ రేడియేషన్ లేదు అని చెప్పగలమా? చెప్పలేం కదా. దానిని దేనితో అయితే కొలుస్తారో దానితో కొలిస్తేనే అక్కడ రేడియేషన్ ఉన్నది లేనిది అనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే ఈ దృష్టి కూడా అంతే అనమాట. ఈ దృష్టి దోషం కూడా అలానే ఉంటుంది. కొంతమంది చాలా తీక్షణంగా చూస్తూ ఉంటే మనం ఏమంటాం, అలా చూడకండి అంటాం. అంతెందుకు, పిడికిలు ఉంది, పిడికిలి పెట్టి బిగించి ఎవరినైనా కొడితే మూతిపళ్ళు రాలిపోతాయి. పిడికిలి బిగించినప్పుడు ఎందుకు గట్టిగా తగులుతుంది? శక్తి అంతా ఒక చోట కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని ఇచ్చుకుని కొడితే ఎదుటివాడికి బాగా దెబ్బ తగులుతుంది. ఈ దృష్టి దోషం కూడా అంతే. ఒకే చోట అలా చూస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అని చెప్తారు. అయితే మన పెద్దవాళ్ళు ఉప్పు మిరపకాయలతో దృష్టి తీస్తూ ఉంటారు కదా. అలా దృష్టి తీసిన తర్వాత ఏం చేస్తారు, నిప్పుల్లో పడేస్తాం. కొంచెం ఈ చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే, దృష్టి తీసినంత మాత్రాన ఏవైనా ఈ దృష్టి దోషాలన్నీ పోతాయా అని చెప్తారు. నిజంగానే దృష్టి తీసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఉప్పు మిరపకాయలు నిప్పుల్లో పడేసినప్పుడు కొన్ని వాయువులు పుడతాయి. ఆ పొగ మన ముక్కుల ద్వారా లోపలికి వెళ్ళి శ్వాస మీద, కంటి కేంద్రాల మీద ప్రభావం చూపిస్తాయి కదా. అందువల్లే దృష్టి తీసిన వెంటనే మనకు ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. సైంటిఫిక్గా చూస్తే సైంటిఫిక్గానే కనిపిస్తాయి, మూర్ఖత్వంగా చూస్తే మూర్ఖత్వంగానే కనిపిస్తాయి. చూడండి, ఎర్రనీళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు. ఆ ఎర్రనీళ్ళు దిష్టి తీసినప్పుడు ఏం చేస్తారు, మన కంటితో వాటిని చూడమంటారు. ఎందుకు అంటే ఆ ఎర్రటి రంగు మన ఆప్టికల్ నర్వ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట.
అందుకే ఎర్రటి నీళ్లతో దిష్టి తీస్తూ ఉంటారు. అణుకిరణాల ప్రభావం అనేక కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది. మనం చూడలేం, కానీ దాని ప్రభావం మాత్రం మనం అనుభవిస్తాం కదా. అలాగే ఈ దృష్టి కూడా. అలాగే నూనె గుడ్డతో దిష్టి తీయమంటారు. నూనె గుడ్డను తడిపి ఎడంవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు దిష్టి తీసి అలా చేత్తో పట్టుకుంటే పైనుంచి నూనె టపటపా చుక్కలు కింద పడిపోతూ ఉంటాయి. అవి పడే తీరుని బట్టి దృష్టి ఎంత ఉంది అనేది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా దృష్టి తీసిన వెంటనే ఈ దృష్టి తీసిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ కాస్త చిన్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే పోతాయన్నమాట. అంటే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికే వెళ్లకుండా చిన్నవి ఏవైనా సరే బాధలు ఉంటే ఇలా దృష్టి ద్వారా తీసేస్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అదంతా ఎందుకు, పెళ్లి జరుగుతున్నప్పుడు వధువుని వరుడిని శుభముహూర్తంలోనే చూసుకోమని చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళకి ముహూర్తం పెట్టేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య నిరీక్షణ ఉంటుంది. అనంతరం మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటే, వేద మంత్రాలు చదువుతూ ఉంటే, ముత్తైదువులు అంగళపాటలు పాడుతూ ఉంటే, ఒకరి శిరస్సు మీద ఇంకొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, తెర ఇలా కొద్దిగా తగ్గించి అప్పుడు ఒకరి ముఖాన్ని ఒకరిని చూసుకోమంటారు. అంటే ఒకరి భ్రూమధ్యాన్ని ఇంకొకళ్ళు చూస్తూ ఉంటారు. అలా ఎంతో కాలంగా నిరీక్షించి అప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటమే శుభముహూర్తము అని చెప్తారు. అందుకే మంచి ముహూర్తంలో చూసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి పాతకాలంలో కూడా ఇద్దరిని మాట్లాడనిచ్చేవారు కాదు, ఇద్దరిని చూసుకొని ఇచ్చేవారు కాదు. అయితే చాలా మందికి అనుమానం వస్తుంది, అయితే కోపంతో ద్వేషంతో ఎవరైనా సరే మన వంక అలా తీక్షణంగా చూసేస్తే దాని ప్రభావం మన మీద పడుతుందా అని. మనం బలహీనంగా ఉంటే ఎవరైనా సరే మనల్ని ప్రభావితం చేయగలుగుతారు. అదే మనం బలంగా ఉన్నాము అని అనుకోండి, ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు. అందుకే పిల్లలకి మాత్రమే ఎక్కువగా దృష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది తెలియదు. కాబట్టి పిల్లలకి ఎక్కువగా దృష్టి తీస్తూ ఉంటారనమాట. అలానే పెద్ద బొట్టు, ఎర్రటి బొట్టు పెట్టుకోమంటారు. ఆ ఎర్రటి బొట్టులో ఏవేం కలిపి చేస్తారు, పసుపు, నిమ్మరసము, వెలిగారం వీటితో తయారు చేస్తారు. వీటితో తయారు చేసిన దాంతో బొట్టు పెట్టుకుంటే ఎవరైనా సరే మనల్ని చూసిన వెంటనే దృష్టి ముందు ఆ బొట్టు మీదకి వెళ్తుంది, మనిషి మీదకి వెళ్ళదు. కాబట్టి చక్కగా పెద్దటి గుండ్రటి ఎర్రటి బొట్టుని పెట్టుకోమని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి దృష్టి దోషము అనేది మనం కొట్టి పారేసేదేం కాదు. అంటే ఈ దృష్టి దోషం ఎక్కువగా చిన్నపిల్లల మీద, బలహీనంగా ఉన్న వాళ్ళ మీద పనిచేస్తుంది. ఈ దృష్టి దోషం మన మీద పడకుండా ఉండాలి అంటే మన మనస్సుని చాలా బలీయంగా చేసుకోవాలన్నమాట. అంటే ఆత్మస్థైర్యం మనకి ఉండాలి. ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా, ఏమన్నా సరే మనకి తగలవు.